హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్మేడ్ ఫుడ్స్. మా విలేజ్ వంట ఇకపై మీ ఇంటి ముంగిట. ఇవాళ నేను మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి నేనేం టిఫిన్ చేయలేదు. బికాజ్ పాపకి మా హస్బెండ్కి క్యారీ కట్టేయాలి. సో రైస్ వండేస్తున్నాను. ముందుగా బ్యాళ్ళు కడుక్కొని కుక్కర్లోకి తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా కడుక్కోవాలి. తర్వాత 2 వంకాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని కడిగి వేసుకోవాలండి. మేము మా ఇంట్లో ముగ్గురమే ఉంటున్నాం కాబట్టి సో మాకు సరిపడా పప్పు మాత్రమే చేస్తున్నాను. సో అందుకే మాకు 2 వంకాయలు 4 టమోటాలు సరిపోతాయి. సో తీసుకున్న ఈ 4 టమోటాలు కూడా బాగా కడుక్కొని చిన్నగా కత్తిరించి కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక మామిడికాయ తీసుకున్నానండి నేను. మరీ అంత పుల్లగా లేవు ఈ మామిడికాయలు, అందుకే నేను ఒకటంతా వేస్తున్నాను. బాగా పుల్లగా ఉన్నట్టు హాఫ్ అయితే చాలండి. సో పైన చెక్క అంతా ఇలా తీసేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఈ తోలు చాలా మందంగా ఉందండి ఈ మామిడికాయకి. సో అందుకే ఒగరు వస్తుందని తీసేసాను. తర్వాత మామిడికాయని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు మాది కొద్దిగా పులుపు తక్కువ ఉందండి మామిడికాయ. సో అందుకని నేను టోటల్ మొత్తం కాయ వేసేస్తున్నాను. బాగా పుల్లని కాయలు అయితే హాఫే చాలు, లేకుంటే పప్పు అంతా పుల్లగా ఉంటుంది. సో ఇవంతా చిన్నగా తరుక్కొని మామిడికాయ మొత్తం లోపల టెక్ అంతా తీసేసాను, జీవిడి కూడా తీసేసి ఆ ముక్కలన్నీ వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. తర్వాత పసుపు వేసుకున్న తర్వాత తెల్లవాయలండి ముందుగా ఒలిచిపెట్టుకున్నాను. ఈ తెల్లవాయలు కూడా వేసుకుంటున్నాను 4 రెమ్మలు. తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నానండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. తర్వాత సరిపడా నీళ్ళు వేసుకున్నానండి. పాపు ఉంది కదా, కొంచెం రసం తీయాలి. సో అందుకని కొంచెం నేను వాటర్ ఎక్కువ పోసుకున్నాను. యాక్చువల్గా మామిడికాయ పప్పు ముద్దపప్పులా గట్టిగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత నేను తాలింపుకు తరుక్కుంటున్నానండి. 2 ఎర్రగడ్డలు, ఒక అర్ధం వెల్లుల్లి. సో అలా చిన్నగా చాప్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇంతలోకి విజిల్స్ వచ్చేసాయండి. ఇదిగో చూడండి, పప్పు ఉడికిపోయింది. సో దీన్ని పప్పు నున్నగా స్మాష్ చేసుకోవాలి. అలా స్మాష్ చేసుకున్న తర్వాత పక్కన ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని పోపు దినుసులు పెట్టుకోవాలి. ముందుగా తరిగిన వెల్లుల్లి వేసుకొని తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలండి. తర్వాత ఇందాక చాప్ చేసుకొని పెట్టుకున్న ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందాక చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలండి. ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం దోరగా రెడ్ కలర్లో వేగే వరకు ఉండించాలి. అప్పుడే కొంచెం పప్పు టేస్ట్ బాగుంటుంది. చూసారా, గోల్డ్ కలర్లోకి వచ్చింది తాలింపు మొత్తము. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని తీసుకొని వెళ్ళాలి. ఈ తాలింపు తీసుకొని పప్పులోకి వేసుకోవాలి. చూడండి, కొంచెం రసం తీసి పెట్టాను పాప కోసము, రసంలోకి వేసాను. మిగతాదంతా పప్పులోకి వేసేసుకున్నాను. చూసారు కదా, పప్పు మంచి కలర్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. చాలా బాగుంటుందండి మామిడికాయ పప్పు. ముద్దలేకైతే ఇంకా చాలా బాగుంటుంది. సో క్యారీ కాబట్టి నేను అన్నం చేశాను. నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం కారం ఉందనేది మా పాప, అందుకనే తనకి నెయ్యి వేశాను. తను తిని చెప్తానని చెప్తోంది, అందుకే తనకు కొంచెం పెట్టించాను. తన రియాక్షన్ చూడండి. Thanks for watching us. Like and share, subscribe our channel. Thank you.